అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఆలు క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆలు వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నానండి. 1/2 కేజీకి కొంచెం ఎక్కువే. కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఏదైనా రసం పెట్టుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది నంచుకొని తినడానికి. చూడండి ఎలా చేయాలో. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇవి ఆలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మంచిగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చాలామందికి ఆయిల్లో వేయగానే అతుక్కుపోతాయి కదండి ఆలు. అలా కాకుండా చాలా మంచిగా రాదు చేయటానికి ఫ్రై. ఇలా చేసుకుంటే మంచి ఈజీగా వచ్చేస్తుంది. ప్లస్ టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి చేసి ట్రై చేయండి. ఆలు ఫ్రై పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఏ రసంలో కానీ పప్పుచారులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నంచుకొని తింటే. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వచ్చాక మనం ఒక బౌల్లోకి తీసుకున్నామండి ఇవన్నీ. ఇప్పుడు అలాగే మిగతాయి కూడా వేసేసుకున్నామండి. ఇవన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో సాల్ట్ అయ్యి వేయకండి, ఇప్పుడే లాస్ట్లో చూస్తానండి. సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. చూడండి ఇవి కూడా అయిపోయాయి కదా. ఇవి కూడా బౌల్లోకి తీసుకున్నాం. చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఆలు. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. వన్ స్పూన్ సాల్ట్, ఇది వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. 1 స్పూన్ కారం, ఇప్పుడు వీటిని ఇలాగానండి మొత్తం మిక్స్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయండి. పిల్లలు ఒత్తాయి కూడా వేసిస్తే తినేస్తారు, అంత బాగుంటుంది ఆలు ఫ్రై. ఈ విధంగా చేసుకోవాలి. రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి. మన ఆలు ఫ్రై రెడీ. ఇది రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ నంచుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఆలు ఫ్రై రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.